హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఇవాళ నేను, మా వారు, మా పిల్లలు అందరం కూడా రెడీ అయిపోయాము. స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉందండి. సో అక్కడికి వెళ్ళడం కోసమని అందరం అయితే రెడీ అయిపోయాము. అండ్ లాస్ట్ టైం చూపించాను కదా, మా ఇంటి ముందర బాగా చెట్లు అయితే పెరిగిపోయాయి, క్లీన్ చేయిస్తున్నామని ఒక వీడియో కూడా పెట్టాను. అండ్ ఇటువైపు చూస్తున్నారు కదండి, లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లన్నీ తీయించేసాము. అండ్ ఇవాళ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇట్లా పెరిగిన పిచ్చి చెట్లు ఏవైతే యూజ్లెస్గా ఉంటాయో ఆ చెట్లన్నిటిని కూడా మంచిగా క్లీన్ చేస్తున్నారండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని సౌండ్స్ వేస్తున్నారండి. అక్క దొబ్బుతుంది, చెల్లి దొబ్బుతుంది అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి నా ఒడిలో పడుకున్నారండి. ఒక్కరంటే పడుకోవచ్చు, ముగ్గురికి పడుకోవడానికి ఎలా వీలుంటుంది చెప్పండి? ఒకరి పైన ఒకరు పడుకున్నారు. ఇంకా అలా ఒకరినొకరు దొబ్బుకుంటున్నారు. ఇంకా చిన్న తల్లి మామూలుగా ఉంటుందా, కంప్లైంట్స్ ఇస్తుంది, అక్క నన్ను దొబ్బేస్తుందని చెప్పేసి. నా చిన్న కూతురు హెయిర్ అంతా కూడా ఫ్రంట్కి వచ్చేస్తుందండి. మార్నింగే కోమ్ చేసేసాను తినకి. ఎంత కోమ్ చేసినా మళ్ళీ చిందరవందరగా చేసేసుకుంటుంది హెయిర్ అంతా కూడా. కోమ్ చేసినప్పుడే బ్లాక్ కలర్ది ఒక క్లిప్ కూడా పెట్టేసిన, దాన్ని తీసి పడేసిందండి బుజ్జి తల్లి. చూడండి ఎలా అరుస్తుందో. సో ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ హెయిర్స్ అన్ని కూడా కళ్ళలోకి వస్తున్నాయి అని చెప్పేసి నిహాన్వి తల్లి ఇంకొక క్లిప్ ఇస్తే ఆ క్లిప్ అయితే పెట్టేశానండి తన హెయిర్. తీరా అందరం రెడీ అయిపోయి బయలుదేరదాం అనేసరికి ఇంకా మా వారు స్కూటీకి ఎక్కడో పెట్టేసి మర్చిపోయారండి. ఇవాళ ఎర్లీ మార్నింగే తను పరేడ్కి అయితే వెళ్తారు ఎవ్రీ సాటర్డే. సో ఇంకా సాటర్డే పరేడ్కి వెళ్ళేటప్పుడు ఇవాళ స్కూటీ పైన వెళ్ళారండి. ఇంకా హడావిడిలో వచ్చేసి స్కూటీకి ఎక్కడో పెట్టేసి అయితే మర్చిపోయారు. ఇంకా వీరు గారు అయితే వెతుకుతూ ఉన్నారు. నిహాన్వి తల్లికి అయితే స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉందండి. ఇవాళ నాన్నకి వెతుకుతున్నారమ్మా అంటే కూడా వినట్లేదు. నాన్న పదండి వెళ్దాం అంటుంది. అండ్ ఇవాళ నేను కొంచెం ఇయర్ టాప్స్ అయితే చేంజ్ చేశానండి. వైట్ కలర్వి చిన్నవి స్టడ్స్ ఉండే నా దగ్గర, సో వాటిని అయితే పెట్టుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ అయితే నేను రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ ఏనండి. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. మా వారు ఎక్కడో పెట్టి మర్చిపోయినకి ఫైనల్గా తనకే దొరికేసిందండి. అండ్ ఈ లోపు చూసారా, చిన్న తల్లికి ఇందాకనే క్లిప్ పెట్టాను కదా, హెయిర్ అంతా సర్దేసి మళ్ళీ క్లిప్ తీసేసి వచ్చి మమ్మీ నువ్వు పెట్టుకో, నీకు పెడతా అనేసి అయితే అంటుందండి. ఇక్కడ చూస్తున్నారా అండి, మా వారి ఫేస్ ఎంత సీరియస్గా కనిపిస్తుందో. బట్ నిజానికి తను అలా ఉండరు. అండ్ మా వారు సీరియస్గా ఉన్నప్పుడల్లా నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుందండి. అండ్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు ఫోటోషూట్ అది చేయిస్తున్నారండి మా వారు, నాకు 9th మంత్ పడినప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఫోటోగ్రాఫరు ఫొటోస్ తీస్తున్నారు మా ఇద్దరిని కూడా. కొన్ని స్టిల్స్ దించేటప్పుడు కొంచెం నవ్వండి సార్ అని 10 సార్లు మా వారికి చెప్పినా ఒక్కసారి కూడా నవ్వలేకపోతున్నారు. కెమెరా తన వంక పెట్టగానే, ఏంటి సార్ మీరు ఇంత సీరియస్గా ఉంటారు, ఎప్పుడు కూడా ఒక్క ఫోటోకి కూడా నవ్వట్లేదని చాలా నవ్వించారండి ఫోటోగ్రాఫరు. సో మా వారు సీరియస్గా ఉన్నప్పుడల్లా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు చెట్లన్నీ. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ మేము చేయించామండి. రైనీ సీజన్లో బాగా వర్షాలు పడడం మూలంగా ఇక్కడ చెట్లన్నీ కూడా బాగా పెద్దగా పెరిగిపోయాయండి. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎప్పుడన్నా ఆడించాలంటే నేను అప్పుడప్పుడు అలా బయటికి తీసుకొస్తూ ఉంటాను. అండ్ పిల్లలు బాల్స్తో అలా ఆడుతున్నప్పుడు అవి వెళ్ళి ఆ చెట్లలో పడినప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఫాస్ట్గా ఉరుకుతూ ఉంటారండి ఆ చెట్లలోకి. ఇంకేమైనా ఉంటాయి కదా ఆ చెట్లలో అన్నట్టుగా క్లీన్ చేయించామండి మేము వర్షాకాలం సీజన్లోనే. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బుజ్జి తల్లి చూడండి ఎలా పరిగెడుతుందో. ఇంకా అసలు మాకు అందదండి, తనని పట్టుకోవడానికి మేము పరిగెత్తినా కూడా మాకు ఇంకా దొరకనంత స్పీడ్గా పరిగెడుతూ ఉంది. అక్కడ చూసారు కదా చాలా గేమ్స్ ఉంటాయి కదా, సో ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడదాం అన్నట్టుగా తన ఆరాటం అండి. నా చిన్న కూతురికి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ అన్నయ్య అక్క డైలీ స్కూల్కి వెళ్తుంటే నేను కూడా వెళ్తాను మమ్మీ అని రోజు నన్ను అడుగుతూ ఉంటుంది. ఇంకా స్కూల్లోకి తీసుకురాగానే తన సంతోషం మామూలుగా ఉండదండి. ఎలా పరిగెడుతుందో చూడండి.
ఫస్ట్ అయితే నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. వాళ్ళ టీచర్ గారితో మాట్లాడిన తర్వాత శ్రీహాన్ బాబు క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళాలి. అండ్ నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో కూడా అన్ని గేమ్స్ అలా ఉంటాయండి. ఇంకా వీటిని చూసినప్పటి నుండి చిన్నతల్లి నేను వెళ్తాను అని అంటుంది. సర్లే అని చెప్పేసి ఇంకా మేము నిహాన్వి వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళాము. చిన్నుబాబుని చిన్న బేబీని ఇద్దరిని కూడా గేమ్స్లోకి అయితే పంపించామండి. ఇక్కడ ఉంటే మళ్ళీ మమ్మల్ని మాట్లాడనివ్వదు, టీచర్ గారితో డిస్టర్బ్ చేస్తుందని చెప్పి నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తం మీకు చూపిస్తాను రండి, ఎలా ఉందో ఏంటో మీరు కూడా చూద్దరు కానీ. నా నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడేసామండి. ఇంకా చిన్నుబాబు వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ చిన్నుబాబు సరిగ్గా తినట్లేదండి. ఇంకా టీచర్ గారికి కంప్లైంట్ ఇస్తాము, నువ్వు తినట్లేదు కదా అంటే, సో అలా ఇవ్వద్దు అని చెప్తూ వాళ్ళ నాన్నతో చెప్తున్నారు. సరిగ్గా తింటాను నాన్న అని చెప్తున్నారండి ఇక్కడ నా బాబు. మా వారు ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు ఏ విషయంలో కూడా డిస్కరేజ్ చేయరండి. తనకు వీలైనంత మట్టుకు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారు. నాకు నా జీవితంలో తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అస్సలు నేను చూడలేదండి. నా చిన్నుబాబుని మా వారిని చూసినప్పుడు నా చిన్నుబాబులో నన్ను, మా వారిలో మా నాన్ననైతే చూసుకుంటూ ఉంటాను. పిల్లలు ఏది చేసినా చేయకపోయినా మీరు ఇది చేయగలుగుతారు, మీరు చేస్తారు, మీకు సపోర్టివ్గా నేను ఉంటాను అని వాళ్ళని ముందుకు తోస్తూ మనం వెనకాల నుండి కొంచెం ధైర్యంగా 4 మాటలు చెప్తే అంతే చాలండి. పిల్లలకు ఏదైనా రాకపోయినా కానీ మా మమ్మీ మా డాడీ మాకు ఇంత హెల్ప్ఫుల్గా ఉన్నారు, సో నేను ఇది చెయ్యాలి అని ఆరాటం వాళ్ళలో కూడా కలుగుతోంది. చదువు పరంగా చూసుకుంటే పిల్లలతో నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం చిన్ను బాబే ఫుడ్ ఎక్కువగా తీసుకోరండి. సో అది నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అదే వాళ్ళ టీచర్ గారితో కూడా మాట్లాడాను. అండ్ అదే విషయం వాళ్ళ టీచర్ గారు కూడా నాతో చెప్పారు, కొంచెం ఫుడ్ అది మంచిగా ఇవ్వండి బాబుకి అనేసి. అండ్ కొన్నిసార్లు నేను అనుకుంటానండి, నా జీన్స్ నా బాబుకి వచ్చిందేమో. జనరల్గా నేను చాలా సన్నగా ఉంటాను కదా, సో నా జీన్స్ నా బాబుకి వచ్చింది, మా వారి జీన్స్ నా ఇద్దరు కూతుళ్ళకి వచ్చిందని నేను అనుకుంటాను. అండ్ ఇదివరకైతే నేను మరీ ఇంత సన్నగా అసలు ఉండకపోయేదండి. 3 డెలివరీస్ ఎఫెక్ట్స్ చాలా పడినాయి నా హెల్త్ పైన. సో నాకు ఇంకా 3rd డెలివరీ, 2nd డెలివరీ చాలా కష్టమైంది. అందులో 3rd డెలివరీ అయితే నేను బేబీ చనిపోయే వాళ్ళమే బ్రతికాం కాబట్టి అది నాకు ఒక మళ్ళీ జన్మలాగా అండి. సో అప్పుడు నా హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యింది. సో ఆ హెల్త్ ప్రాబ్లం వల్లనే ఇంకా 3 పిల్లలకు చేసుకోవడం అంటే అది నార్మల్ విషయం కాదు కదా అండి. సో నేను ఇలా సన్నగా ఉండడానికి కారణం అదేనండి. ఇంకా పీటీఎం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా బయటికి రాగానే పిల్లలు ఊరుకుంటారా, కాసేపు ఆడతాను మమ్మీ అని చెప్పారు. సో ఇంకా వాళ్ళకు కూడా ఆడాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాసేపు అయితే వదిలేసామండి. ఒక 5 to 10 minutes అయితే వాళ్ళు ఆడుకున్నారు. వాళ్ళని అలాగే ఆడనిచ్చామండి. పిల్లలైతే ఒక 10 minutes అయితే బాగా ఆడుకున్నారండి. ఇంకా మా వారికి అయితే డ్యూటీకి వెళ్ళాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి వెళ్దాం పదండి అంటే కూడా రావట్లేదు. కాసేపు ఆడదామని చెప్పారు. లేదమ్మా నాన్నకి లేట్ అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళాలి అని అయితే చెప్పానండి. సో ఇంకా అటువైపుగా పరిగెత్తి మళ్ళీ రిటర్న్ వస్తాం మమ్మీ, అప్పుడు వెళ్ళిపోదాం కానీ అని చెప్పారు. సో ఇంకా పర్లేదు అన్నట్టుగా గ్రౌండ్లో కాసేపు వాళ్ళు పరిగెడతా ఉంటే మేము అలా నించొని చూస్తూ ఉన్నామండి. అండ్ అక్క పరిగెడుతూ ఉంటే చెల్లెమ్మ చూస్తూ ఊరుకుంటుందా అండి, తను కూడా పరిగెత్తడం మొదలు పెట్టింది. చూడండి ఇంకా చిన్న బేబీ కూడా ఎలా పరిగెడుతూ వెళ్తుందో గ్రౌండ్లోకి. అంతా కూడా వీళ్ళని ఆడించి పాడించి వీళ్ళతో అరుస్తూ వీళ్ళని రెడీ చేసి నేను అలసిపోతూ ఉంటాను, కానీ వీళ్ళకి మాత్రం అలసట అంటూ అస్సలు ఉండదండి. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. డైలీ నేను మన ఛానల్లో మా లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా పెడుతూ ఉంటాను. నేచురల్ వీడియోస్ అండి అన్నీ కూడా. మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ టైం కనుక కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. చూస్తున్నారు కదా బుజ్జి బేబీ ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. అక్క ఏది చేస్తే తను కూడా అదే చేస్తుందండి. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటాను.